తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు. తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు. తలంచు నేను బాగుపడి తిని అని తలంచు. స్వస్థత నొంది తిని అని తలంచు. నాకు ఏర్పరచబడిన ఇవన్నీ తీసివేయబడినవి అని తలంచు. విశ్వాసమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు, ఇద్దరం ఏకీభవిస్తున్నావు. ఖచ్చితంగా అవన్నీ తొలగింపబడి నువ్వు నార్మల్ కండిషన్లో తిరుగుతావు. ఇదే నమ్ము, అదే నమ్ము, అంతే. అదే చూడు, దానికి వేరుగా చూడవా. విశ్వాసం 2 రకాలు ఉంటుందండి. రోగిష్టివాడు, రోగంలో ఉన్నవాడు 2 రకాల విశ్వాసాలు కలిగి ఉండొచ్చు. బాగున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను నార్మల్ కండిషన్లో తిరుగుతున్నాను అనేది విశ్వసించవచ్చు. ఇప్పటికి ఇలాగ అయిపోయాను, తర్వాత ఇలాగ అయిపోతాను, ఇంకొద్ది రోజులకి ఇలా చేస్తాను అని కూడా విశ్వసించవచ్చు. అది విశ్వాసమే, ఇది విశ్వాసమే. మళ్ళీ చెప్పేదా? ఒకసారి సరిపోయిద్దా? మళ్ళీ చెబుతా. రోగము వచ్చిన ఒక వ్యక్తి, ఒక సమస్యను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి, ఆ సమస్య నుండి నాకు స్వస్థత కలిగింది, యేసు నామాన్ని బట్టి నాకు విడుదల కలిగింది, నేను దాని నుండి విడుదల పొందాను, నార్మల్ అయ్యాను, నేను క్యూర్ అయ్యాను, బాగున్నాను. ఎవరిని బట్టి? యేసును బట్టి. ఆయన గాయాల్లో స్వస్థత నాకు లభించింది, నేను విశ్వసిస్తున్నా, నేను అదే నమ్ముతున్నా, అదే చూస్తున్నా అని విశ్వాసాన్ని బట్టి ఆ విధమైన తలంపు ఒకడు కలిగి ఉండొచ్చు. అది విశ్వాసమే. లేదు, ఇప్పటికి ఇలాగ అయిపోయింది, వైద్యులు చేతులు ఎత్తేశారు, ప్రార్థనలు కూడా పనిచేయలేదు, చాలామంది భక్తులు ప్రార్థన చేశారు, ఎంతమంది ప్రార్థన చేసినా పని చేయలేదు, ఇక ముందు చేసే ప్రార్థనలు కూడా పనిచేయవు, ఇప్పటికీ రోజుకు 3 పూట్ల తినాల్సింది 1 పూట తింటున్నాను, ఇంకా 4-5 రోజులు పోయిందంటే ఆ 1 పూట కూడా ఆగిపోయిద్ది, ఆ తర్వాత ఇంకంతా గ్లూకోజ్ బాటిల్ ఎక్కుతాయి, ఆ తర్వాత అవి కూడా ఎక్కవు, ఆ తర్వాత ఇంకా రోజుకి కాలు, చెయ్యి, నోరు అన్నీ పడిపోతాయి, చివరికి సత్తా. ఇది కూడా తలంపే, ఇది కూడా ఒక విశ్వాసమే. నీవేది విశ్వసించుచున్నావు, నీవు నమ్మిక చొప్పున నీకు కలుగునుగా. కానీ యేసయ్య అన్న మాట మర్చిపోవద్దు. నీవేది నమ్ముచున్నావో అదే నీకు జరిగిద్ది అన్నాడు. నీ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించింది, నీ విశ్వాసమే నేను నీట నడిపించింది, నీ అవిశ్వాసం లేక అల్ప విశ్వాసం నేను నీట ముంచింది అన్నాడు. కాబట్టి నువ్వు ఏది ఏర్పరచుకుంటున్నావు, శక్తి నీలోనే ఉంది. నెగిటివ్గా అల్లుకుంటూ పోయావంటే దాని ఫలితమే చూస్తూ పోతావు. పాజిటివ్గా అల్లుకుంటూ పోయావంటే అనుకూలమైన ఫలితాన్ని చూస్తావు. ఎందుకంటే ఆ కృప, ఆ పవర్, ఆ విశ్వాసం అనేటువంటి ఆ దినుసు ఏదైతే ఉందో అది నీలోనే పెట్టేశాడు ఆయన. దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తావో దాని ఫలితమే పొందుతావు నువ్వు.